తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సీఎం చంద్రబాబు అంతరిక్షంలో ఉన్నా సరే రాష్ట్ర ప్రజల యోగక్షేమాల కోసమే నిరంతర ఆలోచనలు చేస్తారని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతిల నవీన్ కుమార్, శాసన మండలి సభ్యులు పేరావత్ రాజశేఖర్లు పేర్కొన్నారు. కాకినాడ నగర్లోని శశికాంత్ నగర్లో నవీన్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారని, గత 18 నెలల ప్రభుత్వ పరిపాలనలో 2,35,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందని అనడం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ రాష్ట్రాన్ని విడిచి విదేశాలకు పారిపోయారని తప్పుడు ఆరోపణలు చేస్తూ వారి ఉనికిని కాపాడుకోవడం చేస్తున్న ఆరోపణలపై విచారం వ్యక్తం చేశారు. మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. అప్పులు ఊబిలో రాష్ట్రం అని పెట్టి మళ్ళీ 2,93,000 లక్షల కోట్లు అప్పు తెచ్చేసి ఏం చేశారు, ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలో కూర్చేస్తున్నారని పెద్దలు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇది చాలా హాస్యాస్పదం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశీ పర్యటన, రాష్ట్రాన్ని గాలికి వదిలేసి విదేశీ పర్యటనకి వెళ్ళిపోయారు అన్నాం. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు కూడా కన్నబాబు గారు చాలా తెలివైనడు, మీ సంస్థలోనే ఈనాడులోనే విలేకరు కాబట్టి మంచి అనుభవంతో ఏం మాట్లాడినా సరే ఆలోచించి మాట్లాడతాడు, చెప్పినా సరే ఆలోచించి చెప్తారు. ఏ విమర్శ అయినా సరే సద్విమర్శగా ఉంటుంది అని నా పర్సనల్ ఒపీనియన్. జనరల్గానే ఆయనకి నాకు ఉన్న పరిచయాన్ని బట్టి పర్సనల్ ఒపీనియన్. ఈ ఒక్కొక్క దాని మీద నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయిన, అప్పుల ఊబిలో నెట్టేసేయడానికి గత ప్రభుత్వం 14 నుంచి 19 వరకు కూడా 5 లక్షల కోట్ల రూపాయలు, 19కి దిగిపోయేటప్పటికి 5 లక్షల కోట్ల రూపాయలకి ఈ రాష్ట్రానికి అప్పు ఉంది. అంతకుముందు 1,25,000 కోట్ల అప్పుతో కలిపి 5 లక్షల కోట్ల రూపాయలు. మీ ప్రభుత్వం 24 దిగేటప్పటికి 12 లక్షల కోట్ల రూపాయలు పైచిలకు అప్పు ఉంది. 1,25,000 పోను ఉన్న 3 లక్షల చిల్లరకి కూడా ఆ రోజున పోలవరాన్ని 70% పూర్తి చేయడం జరిగింది. ఆ రోజున రాజధాని నిర్మాణం శరవేగంగా చేస్తూ, రోడ్ల నిర్మాణం చేసుకుంటూ వివిధ రకాలైన సంస్థలకి 4,500 డిపార్ట్మెంట్లకు సరిపడా క్వార్టర్స్ని 90% పూర్తి చేయడం జరిగింది. అసెంబ్లీని కట్టుకున్నావు, నువ్వు కూర్చుని అసెంబ్లీ పరిపాలించిన సెక్రటేరియట్ని కట్టింది ఆ రోజు చంద్రబాబు నాయుడు. నిలువు నీడ లేకుండా రాష్ట్రం విడిపోయిన తర్వాత, వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలోని కూడా చేసిన పనులను, పోలవరం చేసాం, రోడ్లు నిర్మించుకున్నాం, సీసీ రోడ్లు 28,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు ఆ రోజు లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఆధ్వర్యంలో 28,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసుకున్నాం. అలాగే బీటీ రోడ్లు వేసుకున్నాం. వివిధ రకాలైన పనులన్నీ కూడా చేసుకుంటూ లెక్కల ప్రకారం మేము దీనికి ఖర్చు పెట్టాం, దీనికి ఖర్చు పెట్టామని బల్లగుద్ది ధైర్యంగా చెప్పే పరిస్థితి. ఇది నేను చెప్పేది ఒక కన్నబాబు గారికే కాదు, వైసీపీ నాయకులు ఎవరైనా సరే మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఇది నా సమాధానంగా చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ రెండోసారి ఎన్నికైన జిల్లా అధ్యక్షులు వారు మరి జ్యోతుల నవీన్ గారు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. కన్నబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీద కూడా మరి వాళ్ళకి కళ్ళు ఉన్నాయా లేదా, మరి వాళ్ళు కూడా అధికారులు ఉన్నారు, వాళ్ళు కూడా ముఖ్యమంత్రి, ఆయన కూడా మంత్రిగా పనిచేశారు. మరి గతంలో 19 నుంచి 24లో వాళ్ళు చేసిన అప్పులు 10 లక్షల కోట్ల పైచీలకు అప్పులు, 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని అప్పచెప్పిన ఘనత వైసీపీ పార్టీది, వైసీపీ ప్రభుత్వాన్ని. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చెత్తని క్లియర్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ వాళ్ళు చేసిన అప్పులకి వడ్డీలు అమౌంట్లు మళ్ళీ రీపే చేయవలసి వస్తుంది. వాళ్ళ బకాయిలు పెట్టిన పెండింగ్ బకాయిలు తీరుస్తూ ఈరోజు అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ, లోకేష్ గారు కూడా మరి విద్యాశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద పూర్తిగా మరి మార్పు తీసుకొస్తూ ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి గతంలో వైసీపీ ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది, రాష్ట్రానికి భయభ్రాంతులు చేస్తే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా
వచ్చిన పరిశ్రమల కంటే ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయిన పరిశ్రమలే ఎక్కువ. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఒక బ్రాండ్ ఇమేజ్ని పెంచుతూ ప్రపంచ స్థాయిలో ఉన్న దిగ్గజ సంస్థల్ని ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తూ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా రమణీయంగా జరిగాయి. డూడు బసవన్ల వాయిద్యాల నడుమ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి, ప్రముఖ నేపథ్య గాయని స్మిత భోగిమంటలు వెలిగించి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో స్మిత బృందం కోలాటం, ఆటల పాటలతో ఆద్యంతో ఆనందోత్సవాల మధ్య జరిగింది. అనంతరం నేపథ్య గాయని స్మిత స్వీయ గానంతో రూపొందించిన భీమవరం బీట్ సాంగ్ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా స్విచ్ ఆన్ చేసి విడుదల చేశారు. పాట మధ్యలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు కూడా మేసం మెల్లి తిప్పి స్టెప్పులు వేయడంతో వేలాది మంది విద్యార్థులు హర్షధ్వానాల మధ్య అభినందనలు తెలియజేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన సంక్రాంతి సంబరాలు విజయవంతం చేసిన అతిథులకు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. This is the Bhimavaram beat. Yes, oh. భీమవరాన్ని సెంట్రల్ థీమ్ గా పెట్టి ఇంత హుషార్ జోష్ ఉండే భీమవరం థీమ్ సాంగ్ ని రూపొందించిన స్మిత, ఆ టీమ్, నోయల్, డైరెక్టర్ విజయ్, ఆయన డాన్స్ మాస్టర్ కూడా, ఒక సూపర్ హిట్ సినిమా కూడా 2 years బ్యాక్ సంక్రాంతికి ఒక సూపర్ హిట్ సినిమా కూడా తన డైరెక్షన్లో వచ్చింది. అలాగే ఈ మధ్యన సాంగ్స్ బాగా ఎక్కువ మిలియన్స్ 10 మిలియన్లు, 20 మిలియన్లు, 50 మిలియన్లు అలాగా సాంగ్స్కి వ్యూస్ వస్తున్నాయి. ఈ పండగ అయ్యే లోపే సెవరల్ మిలియన్స్ ఈ స్మిత రూపొందించిన ఈ పాట అవ్వాలని కోరుకుంటూ, ఇందులో అంకుల్ ఒకసారి వచ్చి కొన్ని షార్ట్స్లో కనపడాలి, ఇది మీ భీమవరం పాట అంటే నేను వెళ్ళి ఇప్పుడు చూసిన షార్ట్స్ కాకుండా ఇంకొన్ని చేయడం జరిగింది. కానీ మా ఇంట్లో వాళ్ళు కట్ చేస్తారు. అది తీసేసిన షార్ట్స్ భీమవరం అందరికీ చాలా హుషారిచ్చే షార్ట్స్. కానీ ఇంట్లోనే సెన్సార్కి, దీనికి వేరే సెన్సార్ లేదు కానీ ఇంట్లో సెన్సార్కి అది గురైంది. బట్ సాంగ్ కొరియోగ్రఫీ నోయల్, శ్వేత అయితే అదరగొట్టేసింది. 4 కాస్ట్యూమ్స్ 4 కలజోళ్ళతో ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా మరి సంక్రాంతికి మీరు కూడా స్మిత కన్నా బాగా ఎలా పెర్ఫామ్ చేయాలి, కలజోళ్ళు దొరుకుతాయి.
ఆ కలజోళ్ళు పెట్టుకుని మీరందరూ కూడా సంక్రాంతికి ఫస్ట్ ర్యాపర్ తను ఒక 10 ఏళ్ల క్రితం 10 ఇయర్స్ బ్యాక్ భీమవరం బీట్ అని ఒక పాట స్టూడియోలో ఒకటి రికార్డ్ చేసి ఒకటి పాడగా ఒక మేకింగ్ షూట్ చేశాడు. చేస్తే నేను ఆ పాటని ఐ వాజ్ లైక్ ఎంత అంటే ఏదో క్యాచ్ అయింది ఆ పాటలో. క్యాచ్ అయ్యి ఐ సెడ్ నోయల్ ఈ పాట అలాగే ఉంచు, ఏదో చేయబోతున్నావు ఈ పాటతో, ఏదో కలిపి ఏదో చేయబోతున్నావు అన్నాను. అనగానే ఓకే అన్నాడు. అట్లా తను వదిలేసాడు, నేను వదిలేసా. హీ డిడ్ంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. కరెక్ట్గా టైం వచ్చింది. నేనన్నా ఈ సంక్రాంతికి ఏదో చేయబోతున్నాం. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఆ వన్నేళ్ళకి ఆ కృష్ణ ఉన్నాడు కదా, మాయలెత్తి చేస్తేవిరా కృష్ణ అని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్ అయిన తొలి విమానం. విమానంలో ప్రయాణించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలోనే నెంబర్ 1గా నిలిచిందన్న మంత్రి డోలా. చంద్రబాబు విజన్, మంత్రి లోకేష్ పడుదల వల్ల రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు వస్తున్నాయని వ్యాఖ్య. 4,80,00,000 రూపాయలతో పొట్టిపాలెం కాలేజీ మీద బ్రిడ్జ్ నిర్మాణానికి శ్రీకారం. 8 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్న నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి. కూటమి నేతలు ఎవరెవరు విదేశాలకు వెళుతున్నారో, డ్రగ్స్ పార్టీలో పాల్గొంటున్నారో నిగ్గు తేల్చాలి. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ డిమాండ్. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.